సంబంధం లేదు. సినిమా నటులకి ట్రేడ్కి సినిమా హీరోలకి సంబంధం లేదు. దానికోసం ప్రొడ్యూసర్ గిల్డ్ ఉంటుంది. చిరంజీవి గారిని అహంకారంతో జగన్ మహేష్ బాబుని ప్రభాస్ గారిని చిరంజీవి గారిని రమ్మని పిలిచి వాళ్ళందరినీ రూమ్ లో కూర్చోబెట్టి వీడియోలు తీయించాడు. మీరు నన్ను బతిలాడండి, అది వీడియో తీసి బయటికి పంపిస్తా. కన్నబాబుని ఎవడో సిగ్గుందా కన్నబాబు నీకు? ఏం బతుకు చిరంజీవి గారిని ఆ నీచుడు కూర్చోబెట్టి కింద అడ్డగోలుగా నువ్వు అన్యాయంగా అవమానం చేస్తావు. నీకు సిగ్గురాలా? నీకు ఆయన పెట్టిన భిక్ష నీకు అనిపించలేదా? నీకు ఆయన వెనకేసుకున్న వల్ల బాధ కలగలేదా నీకు? ఇలాంటి వాడిని మనం గెలిపిస్తామా? ఇక్కడికి ఇంతమంది దోపిడీ చేసిన వ్యక్తిని గెలిపిస్తామా? మనం మత్స్యకారులకి ద్రోహం చేసిన వాడిని గెలిపిస్తామా? ఎమ్మెల్సీ అనంతబాబు కూర్చోబెట్టి ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేసి కూర్చోబెట్టి అతను ఈ రోజున ఎంపీకి చలమలశెట్టి సునీల్ పక్కన తెప్పించుకుంటారు. ఏమనుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు? మీరు మర్డర్లు చేయండి, దోపిడీలు చేయండి, మేము బయటకు వచ్చేసి ఏదైనా చేసేస్తాం. మీరు మాకు ఓట్లు వేస్తారంటే ప్రజల్ని వాళ్ళు కూర్చోబెట్టి ఎలా చూస్తున్నారో మీకు అర్థమవుతా ఉంది. అందుకనే చలమలశెట్టి సునీల్ అని ఏ బేసిస్ లో వస్తారు? చలమలశెట్టి సునీల్ కనీసం ఒక పార్టీకి లాయల్టీగా ఉండాలి కదా. పిల్లి అనంత లక్ష్మి గారు ఏమన్నారు? తెలుగుదేశం పార్టీ ఓడినా గెలిచినా నిలబడి ఉన్నారు. ఈ రోజున ఎందుకు గౌరవం ఉంటుంది? ఒక పార్టీని నమ్ముకొని ఉండాలి. నేనే ఉన్నా, ఒక పార్టీ పెట్టా, కింద పడ్డాను, లేచా, నిలబడి ఉన్నాను. ఓడిపోయాను, కింద పడ్డాను, తూలాను, తిట్లు తిన్నాను, నిలబడి ఉన్నాను. అలాంటిది ఈ రోజున చలమలశెట్టి సునీల్ గారు వచ్చి ప్రతి 5 సంవత్సరాలు ఒక పార్టీ మారిపోతాడు. ఆయనకు ఒక ఐడియాలజీ లేదు. అలాంటి తన పార్టీకి నిలబడిన వ్యక్తి మీకోసం ఏం నిలబడతాడు? ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోండి, బీసీ సబ్ ప్లాన్ కానీ దాదాపు 20 బీసీ సబ్ ప్లాన్ ఫండ్స్ డైవర్ట్ చేశాడు. ఈ రోజున 9,000 మంది కేసులు పెట్టించాడు వైసీపీ ప్రభుత్వం. అలాంటి తరపున వైసీపీ సెట్టిపల్లి సామాజిక వర్గానికి చెందిన గౌడగీత 4వ తారీఖు ఓటింగ్ మనకి లెక్కింపు జరగబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జన సైనికులు, టీడీపీ నాయకులు, బీజేపీ అభ్యర్థులు ఎవరికాలు సైలెంట్గా ఉండాలి. ఎవరితో గోడకి వెళ్ళకుండా మన పని మనం చేసుకుంటూ 4వ తారీఖుని కూటమి జెండా ఎగరేస్తాం. అందులో డౌట్ అయితే లేదు. వైసీపీ నాయకులు అందరూ జెండాలు మడత పెట్టుకోవాలి, మన జెండాలు ఎగరేయడం రెండోసారి జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. పవన్ కళ్యాణ్ లేకపోతే కూటమి లేదండి. సరే లేదంతలు పరుగులు ఓట్లు ఇప్పుడు దాకా హీరోని విసిగొచ్చేద్దాం. సరే అయితే పక్కగా ఓట్లు అయితే మట్టి గ్లాస్ సైకిల్ దెబ్బకి, కలప్పు దెబ్బకి ఫ్యాన్ ఎక్కడ పోయిందో కూడా ఏం లేదు. గల్లంత ఓకే ఫ్రెండ్స్, ఏదేమైనా ఎవరి పని వాళ్ళు చేసుకోవడం ఎలాగ తప్పదు. ఓకే ఫ్రెండ్స్, గెలుపు లేదు.